लीडर है ना मास्टर जय वासवी जय वासवी जय वासवी जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम जय गौ माता जय गौ माता जय गौ माता जय गौ माता वासवी माता की जय वासवी माता की जय जय गौ माता की जय गौ माता की जय श्री राम जय श्री राम जय श्री राम अन्ना रे जल्दी भारत जय वासवी जय वासवी जय वासवी जय वासवी जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम जय गौ माता जय गौ माता अन्नदाता अन्नदाता అమావాస్య 2 సంవత్సరాల నుంచి ఇక్కడ వెంకటరామన్ గారు దేవగిరి శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈరోజు స్పాన్సర్ రాహుల్ సాయి వారు కాబట్టి దిగ్విజయంగా జరిగింది. సాయిరామ్. జై వాసవి జై ఆర్యవైశ్య సేవా సమితి కుమార్ రబ్బర్ సనత్నగర్ ఎవరి అమావాస్య ప్రతి అమావాస్య 600 నుంచి 1000 మంది వరకు 6 రకాల ఐటమ్తో వీర వాళ్ళకి లేబర్ వాళ్ళకి ఎప్పటికీ భగవంతుడి దయతో వీళ్ళు స్పాన్సర్తో వీళ్ళు కండక్ట్ చేస్తారు. ఎంతో శ్రమ వచ్చి అందరికి పిలిచి ఇక్కడ సేవా మాధ్యమం పడి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇది ఈరోజు అమావాస్య సందర్భంగా నుంచి మనకు ఈ వంశీయుల వాళ్ళు ఈరోజు సాయి సహా రాజు సహా రాహుల్ సహా వీళ్ళు మనకు ఈ యొక్క కార్యక్రమానికి విజయం కావడానికి వాళ్ళు మన యొక్క సేవాభావాన్ని చేసి ప్రత్యేకంగా వాళ్ళు మనకు దీనికి అరేంజ్మెంట్ చేపించారు. వాళ్ళు కూడా అమ్మవారి కృప కలగాలని చెప్పి మనకు వీళ్ళందరూ ఎందుకంటే కుమార్ ఎన్నో కార్యక్రమం చేసిన ఒక అన్నదానానికి మించిన జ్ఞానం లేదని చెప్పి ఉద్దేశంతో మొత్తం దేశవాసం 1000 మందికి ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఇప్పటికీ 2వ సంవత్సరం దాకా 3వ సంవత్సరం నడుస్తుంది. కంటిన్యూగా ఎల్లకాలం ఇలాగే పెట్టాలని చెప్పి కోరుకుంటూ వీళ్లకు అమ్మవారు కృప కలగాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం అందరికీ పెద్దలు వచ్చినందుకు సర్వే చేసినందుకు అందరికీ పేరు పేరున్న కృతజ్ఞతలు. जय वासवी जय जय वासवी జై జై వాసవి जय आर्यवैश्य सेवा समिति सनत्नगर కేర్ ఆఫ్ కుమార్ రబ్బర్ వర్క్స్ వాళ్ళ ఆధ్వర్యంలో గత 2-3 సంవత్సరాల నుంచి ఈ యొక్క అల్పాహార కార్యక్రమం అనేది చాలా ఘనంగా జరుగుతుంది. ఇక్కడ ఒక పేదవాడికి హక్కు నింపే ఒక సదుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ మధ్య లాస్ట్ మంత్ కూడా గోసేవ ఆధ్వర్యంలో మాసవి గోసేవ ఆధ్వర్యంలో గరుకు స్తంభం పెట్టడం అనేది జరిగింది. ఆ స్తంభానికి ఇచ్చినటువంటి దాతలందరూ కూడా ఆ గోమాత కృపా కటాక్షాలు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి కూడా దాతలుగా ఇచ్చిన దాతలు కూడా అమెరికా నుంచి రాహుల్ సహా అనేది వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఇచ్చారు. వాళ్ళకు కూడా అమ్మవారి కృప ఉండాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చి సేవ చేసుకునే సౌభాగ్యం కల్పించినందుకు దేవగిరి శ్రీనివాస్ గారికి, అరుణ్ గారికి, మరి ఇక్కడ సేవ చేసినటువంటి ప్రతి ఒక్కరికి, అమర్నాథ్కి, అందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంది. ఇంకా ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి మంచి మంచి సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి నేను అమ్మవారిని కోరుకుంటూ, అదేవిధంగా కటకం భాస్కర్ గారు కూడా ఆయన కూడా చాలా అవార్డ్స్ పొందినటువంటి వ్యక్తి.
సేవా సంస్థలలో చాలా సేవా సంస్థలలో పాల్గొన్నటువంటి వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి ఆయన. ఈరోజు మహాకాళి అమ్మవారి టెంపుల్ బోర్డు మెంబర్గా ఆయన ఎన్నికైనందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అమ్మవారి కృప కూడా ఎల్లప్పుడూ అతనికి శక్తి కలిగించి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు మాతో చేయించుకోవాలని ఆయన చేయాలని చెప్పి కోరుకుంటూ జై వాసవి. అన్ని దానాలలో అన్నదానం గొప్పది. అన్నదానం జరిగే చోట సర్వ దేవతలు కొలువై ఉంటారు. అన్నదానం అన్నది భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైనది.
దరిద్ర నారాయణ సేవ ధర్మదేవతకు త్రోవ. అన్నదాత సుఖీభవ. అన్నదానం 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 అన్నదానం. ఈహానికి పరానికి హితానికి ప్రియానికి సన్నిధానం. అన్నదానం పిన్నిదానం అన్నదానం.